నమస్కారం. నా పేరు ఈశ్వర్. తెలుగు ఎలక్ట్రికల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్కి స్వాగతము. ఈ వీడియో అందరికీ ఉపయోగపడే ఉద్దేశంతో చేస్తున్నాను. మన ఇంట్లో అందరికీ మినరల్ వాటర్, డొమెస్టిక్ మినరల్ వాటర్ ప్యూరిఫై చేసే ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా. ఆ ప్యూరిఫైయర్లో మనకి టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది, పీహెచ్ లెవెల్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైలీ మనం వాటర్ని తాగుతాం కాబట్టి ఆ వాటర్లో టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది, పీహెచ్ లెవెల్ ఎంత ఉంది తెలుసుకోవడం ద్వారా మనకి వాటర్ యొక్క ప్యూరిటీ ఏ రోజుకి ఆ రోజు మనకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దానిలో ఫిల్టర్స్ కనుక ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా సెడిమెంట్ ఫిల్టర్ కానీ స్టార్టింగ్ ఫిల్టర్ కానీ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అందుకని ఈ వీడియో మీకు అందరికి ఉపయోగపడిన ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఎలక్ట్రీషియన్స్కి, అదేవిధంగా వ్యూవర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే చివరిదాకా చూడండి. టీడీఎస్ మీటర్తో మనం టీడీఎస్ ఏ విధంగా చెక్ చేయాలి, పీహెచ్ మీటర్తో పీహెచ్ ఏ విధంగా చెక్ చేయాలి, అదేవిధంగా కెమికల్తో మనం పీహెచ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు రా వాటర్ టీడీఎస్ ఎంత ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫస్ట్ మీకు నేను టీడీఎస్ మీటర్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. దీన్ని టీడీఎస్ మీటర్ అంటారు. ఈ టీడీఎస్ మీటర్ మీద ఒక డిస్ప్లే మీద 3 బటన్స్ ఉంటాయి. అలాగే కింద ఒక క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్లో మనము రా వాటర్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా మనం దాంట్లో పోసి ఈ మీటర్ దీంట్లోకి ఫిల్ చేసి ఇక్కడ ఆన్ బటన్ నొక్కగానే దాని మీద టీడీఎస్ మెజర్మెంట్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. దీన్ని టీడీఎస్ మీటర్ అంటారు. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, వాటర్లో ఉండే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఎంత ఉంది అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఇది వాటర్ పీహెచ్ మీటర్. వాటర్లో ఉండేటువంటి పీహెచ్ లెవెల్ ఎంత ఉంది, ఎస్టిక్ గుణం ఉందా లేదా, నార్మల్గా ఉందా లేదా ఆల్కలైన్లా ఉందా చెక్ చేయడానికి ఈ మీటర్ ఉపయోగిస్తారు. దీన్ని పీహెచ్ మీటర్ అంటారు. సేమ్ దీన్ని కూడా ఆపరేషన్ ఈ విధంగా ఉంటుంది. ఈ క్యాప్లో మనం వాటర్ ఇన్సర్ట్ చేసి ఈ క్యాప్ దీంట్లో ఇన్సర్ట్ చేయగానే డిస్ప్లే మీద చూపిస్తుంది. ఇక్కడ బటన్ టాప్ పొజిషన్లో ఉంటుంది. ఈ టాప్ బటన్ మనం ఆన్ చేసుకున్న దాంట్లో పీహెచ్ ఎంత ఉందో మనకి కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో ఒక వాటర్ తీసుకునేది బోర్ వాటర్. ఈ బోర్ వాటర్ యొక్క టీడీఎస్ ఎంత ఉందో మనం చెక్ చేద్దాము. $612 టీడీఎస్ ఉందన్నమాట, ఎల్పిఎం. ఇప్పుడు మనం ఆర్ఓ వాటర్ ప్లాంట్లో ఉన్నటువంటి వాటర్ని తీసుకున్నాము. డొమెస్టిక్ ఆర్ఓ ప్యూరిఫై అయినటువంటి వాటర్. ఈ వాటర్ యొక్క టీడీఎస్ ఎంత ఉందో మనం చెక్ చేద్దాము. ఈ వాటర్ యొక్క టీడీఎస్ మనకి 51 ఎల్పిఎం ఉందన్నమాట. అంటే ఇది ప్యూర్ మినరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కింద మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బటన్ని మనం హోల్డ్ చేస్తే దాని మీద ఉన్నటువంటి మెజర్మెంట్ మనకి ఈ రూపంలో కనిపిస్తుంది. 51. ఇప్పుడు మనం పీహెచ్ మీటర్తో రా వాటర్ పీహెచ్ ఎంత ఉందో మనం మేర చేద్దాం. డ్రింకింగ్ వాటర్ పీహెచ్ ఇది 8.4 ఉంది. అదేవిధంగా రా వాటర్ పీహెచ్ ఎంత ఉందో మనం రా వాటర్ని తీసుకుని పీహెచ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇది 8.9 ఉంది. సో రెండు వాటర్లో మనకి పీహెచ్ లెవెల్ అనేది బాగానే ఉంది. పీహెచ్ లెవెల్ అనేది ఎంత ఉండాలంటే 1 నుంచి 6 వరకు కనుక పీహెచ్ లెవెల్ ఉంటే రా వాటర్లో కానీ డ్రింకింగ్ వాటర్లో కానీ అది ఎస్టిక్ గుణం ఉన్నటువంటి వాటరు. అదే 5 నుంచి 8 వరకు ఉంటే కనుక అది ఆ డ్రింకింగ్ వాటర్ న్యూట్రల్ లెవెల్లో అన్నట్టు. 8 నుంచి 14 కనుక ఉన్నట్లయితే కనుక అది ఆల్కలైన్ వాటర్, చాలా మంచి వాటర్. దీంట్లో ఎటువంటి ఎస్టిక్ గుణం లేనటువంటి వాటర్ అన్నమాట. ఈ వాటర్ తాగడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి రావు. నెక్స్ట్ మనం పీహెచ్ కెమికల్ ఉపయోగించి వాటర్లో ఉన్నటువంటి పీహెచ్ గుణం ఎంత ఉందో మనం తెలుసుకోవాలంటే పీహెచ్ చార్ట్ ఉపయోగించి చూసుకోవచ్చు. పీహెచ్ చార్ట్ ఉపయోగించడానికి వాటర్లో మనం ఒక కెమికల్ అనేది పీహెచ్ కెమికల్ అనేది యాడ్ చేస్తే ఈ వాటర్ గ్రీన్ కలర్లోకి మారినాయి. ఈ వాటర్ మనకి బ్లూ కలర్లోకి మారినాయి. సో ఇది ఆల్కలైన్ వాటర్.
ఇదేమో ఎసిటిక్ వాటర్. సో ఆ విధంగా మనం కెమికల్ టెస్ట్ ద్వారా కూడా వాటర్ యొక్క ప్యూరిటీ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ప్యూరిటీ ప్లస్ pH ప్లస్ TDS ఈ మూడు కూడా మనం తెలుసుకోవచ్చు. సో రెండు వాటర్లకి మీకు కలర్ డిఫరెన్స్ కనబడుతుంది. బ్లూ కలర్లో ఉన్నటువంటి వాటర్ ఆల్కలైన్ వాటర్, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వాటర్ ఎసిటిక్ వాటర్ అని మనం కలర్ చార్ట్ ద్వారా ఆ చార్ట్ చూసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది మనం వాటర్ ప్యూరిఫైయర్ మన ఇంట్లో ఉన్నప్పుడు మనమే సింపుల్గా వాటర్ యొక్క TDS మీటర్ ఉపయోగించి వాటర్ యొక్క ప్యూరిటీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాటర్లో ఆల్కలినిటీ ఉందా లేదా ఎసిటిక్ గుణం ఉందా లేదా తెలుసుకోవడం కోసం pH మీటర్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. లేదా సింపుల్గా pH కెమికల్ అనేది ఉపయోగించి గాజు గ్లాసులో వాటర్ పోసి 2 చుక్కలు pH కెమికల్ అనేది వేసి ఆ కలర్ డిఫరెన్స్ని బట్టి మనము ఆ వాటర్ ఎసిటిక్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్ లేదా న్యూట్రల్ వాటర్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.